మదనపల్లి ఆక్లూరు మండలం నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ అసోసియేషన్ తరఫున మేము ఇదివరకు చాలామందికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ డీజే యూనియన్ పైన, ఈ డీజే వృత్తి పైన, లైటింగ్ పైన చాలామంది ఆధారపడి కుటుంబాలు జీవిస్తున్నాయి. డీజే అనగానే ఓన్లీ డీజే ఓనరే కాకుండా దాని క్రింద పనిచేసే డ్రైవర్ కానీ, ఆపరేటర్ కానీ, ఇంకా లైటింగ్ వేసేవాళ్ళు కానీ, ఆటో నడిపే వాళ్ళు కానీ చాలామంది ఆధారపడి ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు కూడా దాని మీద ఆధారపడి ఉన్నాయి. దీన్ని లిమిటెడ్ సౌండ్ అండ్ టైమింగ్తో దీన్ని పర్మిషన్ ఇవ్వగలరని ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. చాలామందికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, కానీ ఎవరు కూడా స్పందించడం లేదు. దయచేసి ఇప్పుడైనా స్పందించగలరని కోరుతున్నాము. ఈ ఏదైతే సౌండ్ సిస్టమ్ ఉందో దాని మీద చాలామంది ఆధారపడి ఉన్నారు కాబట్టి దయచేసి పర్మిషన్ ఇవ్వగలరని, స్పందించగలరని, ఒకవేళ స్పందించని ఎడల మా యొక్క జీవితాలన్నీ రోడ్డు మీదకి వస్తున్నాయని తెలియజేయడం అవుతుంది. అలాగే చాలామంది ఇప్పటివరకే చాలామంది గవర్నమెంట్ ఆఫీసర్లకు కానీ, సిపి గారికి కానీ, చాలామంది ఉన్నతస్తులకు కానీ ఈ విషయం మేము ఆల్రెడీ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అయినా కూడా వాళ్ళు స్పందించకపోవడం పట్ల మాకు చాలా ఇబ్బందికి గురవుతున్నాము. నా పేరు సన్నీ. నేను నిజామాబాద్ సౌండ్ సిస్టమ్ యూనియన్ నుంచి మాట్లాడుతున్నా. గత 30 సంవత్సరాలు ఎప్పుడు ఇచ్చే పర్మిషన్ ఈ మధ్య ఇవ్వట్లేదు. ఇక్కడ ఎప్పుడు నడిపించే వాళ్ళు అందరూ బరాబర్ నడిపిస్తున్నారు. అంతా లాక్షేషంతో నడుపుతారు. అంతా బయట మహారాష్ట్రకి వచ్చి అంతా ఖరాబ్ చేసి ప్లాస్మా సెట్లు, ఈ సెట్లు పెట్టి మా పుట్టల మీద కొట్టి వెళ్ళారు. మహారాష్ట్రలో వస్తే బ్యాన్ చేయాలని చెప్పి కోరుతున్నాము. కాకపోతే మాకు ఏదైనా ఒక ఆధారం చూపెట్టాలా, లేకుంటే మాకు ఏదైనా డిఎస్ సౌండ్ సిస్టమ్ పర్మిషన్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం గవర్నమెంట్ని. కావాలంటే మహారాష్ట్రలో చేసిన మా కడుపుల మీద, పుట్టల మీద కొడితే ఏమొస్తుంది? మాకు ఒక లాక్ సిస్టమ్ పెట్టి మాకు ఒక టైం బార్కి క్లోజ్ చేయాలని చెప్పి మాకు ఒక పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. 300 కుటుంబాలు మా దగ్గర పనిచేసే పిల్లలు ఇంకొక 1000 మంది అందరూ కలిసి రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. అందరు అప్పులు తెచ్చుకొని, లోన్లు తీసుకొని అందరూ పెట్టుకున్నాం మేము. ఈ మాతా నర్సనే మాకు మా జీవితం ముంగడికి వెళ్తుంది. దాన్ని బట్టి మహేష్ కుమార్ గారు పిసిసి ప్రెసిడెంట్ గారికి కలవనికి వచ్చాము. నా పేరు ప్రమోద్ కుమార్, మాది నందిపేట మండల్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాము. ఏంటంటే ఈ గత 10 సంవత్సరాల నుంచి మేము డీజే నడుపుతున్నాము. అయితే ఈ అనుకోకుండా సడన్గా డీజే బంద్ చేస్తే మా పరిస్థితి ఏం కావాలి? అదే ఒక 2-3 మంత్స్ కానీ, అదే కొన్ని రోజుల ముందు నుంచి కానీ చెప్పుంటే మేము ఏదైనా దానికి సంబంధించింది ఏమైనా చేసుకునే వాళ్ళం, లేకుంటే డీజే అమ్మేసేవాళ్ళం, లేకుంటే ఇంకేమైనా చేసేవాళ్ళం. అలా కాకుండా ఇప్పుడు మాకు సడన్గా బంద్ చేసేసరికంటే ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఒక పరిమిత సౌండ్ పెట్టేసి, పరిమిత టైమింగ్ ఇచ్చేసి మాకు ఏదన్నా విధి విధానంతో పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నాం.